Welcome to SakshiEducation.com. This is Dr.Moses, Emily Academy, Hyderabad. మీలో చాలామంది బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఈ వీడియో చివరి వరకు మీరు చూడడం వల్ల మరి టీచర్ జాబ్ సాధించడం ఎలా, సీటెట్ ప్రిపేర్ కావడం ఎలా, దాంట్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ బుక్స్ చదవాలి అనే గైడెన్స్ మీకు అందుతుంది. మీకు తెలుసు, విద్య 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఉమ్మడి జాబితాలో చేరింది. అంతకుముందు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. మరి ఉమ్మడి జాబితాలో చేరడం వల్ల అటు కేంద్రం ఇటు రాష్ట్రం కొన్ని పాఠశాలలు నిర్వహిస్తుంది. జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సమితి, సైనిక్ స్కూల్స్, రైల్వే స్కూల్స్, ఆర్మీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇవన్నీ కేంద్రం పరిధిలో ఉండే పాఠశాలలు. రాష్ట్రంలో జిల్లా పరిషత్ స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్ర పరిధిలో ఉండే పాఠశాలలు. మనకు తెలుసు, కొద్ది రోజుల కిందట సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది. సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ విద్యా హక్కు చట్టం 2009 23వ సెక్షన్ సబ్సెక్షన్ 1 ప్రకారం ఒక ఆథరైజ్డ్ అథారిటీ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన అర్హత ప్రమాణాల మేరకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం 2 సార్లు సీటెట్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు జరగబోయేటువంటి సీటెట్ దాదాపుగా 16th ఎడిషన్ ఆఫ్ సీటెట్. సీటెట్ అంటే మనకు తెలుసు, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ, సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ స్కూల్స్ కానీ టీచర్ కావాలంటే సీటెట్ అనేది ఒక మ్యాండేటరీ. ఒక ఎంబీబీఎస్ తర్వాత మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసే టెట్ ఎట్లా క్వాలిఫై కావాలో ఒక డాక్టర్, మరి ఎల్ఎల్బి తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసే ఒక టెస్ట్ ఏ విధంగా ఒక లాయర్ క్వాలిఫై కావాలో, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒక రికగ్నైజ్డ్ టీచర్ కావాలంటే జాతీయ స్థాయిలో సీటెట్ తప్పనిసరి, రాష్ట్ర స్థాయిలో టెట్ అనేది తప్పనిసరి. మరి ఈ సీటెట్ ఎగ్జామ్ అప్లికేషన్స్ ప్రారంభమైనాయి. నవంబర్ మరి చివరి వరకు అప్లికేషన్ డేట్ ఉంది. మీరు ఒకసారి ఆ వెబ్సైట్ చూడండి, సిబిఎస్ఈ వెబ్సైట్లో సీటెట్ నోటిఫికేషన్ చూడండి. మరి డిసెంబర్ జనవరి నెలలో ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరగబోతుంది. మీలో చాలామందికి ఒక డౌట్స్, మరి ఈ 45 డేస్లో మేము సీటెట్ క్వాలిఫై కాగలమా? తప్పనిసరిగా ఈ సాక్షి ఎడ్యుకేషన్లోని వీడియోసు, ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోసు మీరు చూడడం వల్ల ఒక అవేర్నెస్ వచ్చి తప్పనిసరిగా మీరు సీటెట్ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇదేమో పెద్ద ఒక రాకెట్ సైన్స్ కాదు. దాంట్లో ఉండే సబ్జెక్ట్స్, దాంట్లో ఉండే భావనల పట్ల ఒక అవగాహన కలిగించుకోవాలి. సో సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సో విచ్ ఈస్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇయర్లీ ట్వైస్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి సీటెట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్, దానికి ముందు సీటెట్ ఎందుకు అవసరం చెప్పుకున్నాం మనం. గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ కావాలంటే సీటెట్ అవసరం. సీటెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఇయర్లీ ట్వైస్. మరి జనవరి, జూన్ మంత్లో ఈ సీటెట్ కండక్ట్ చేస్తారు. సీటెట్ క్వాలిఫై కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలైన డిఎస్సి కానీ, మోడల్ స్కూల్స్ కానీ, గురుకుల స్కూల్స్లో కూడా సీటెట్ యొక్క వెయిటేజ్ కానీ, సీటెట్ యొక్క ఎలిజిబిలిటీని కానీ ఇక్కడ మరి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కనుక ఎవరైతే మొన్న టెట్ క్వాలిఫై కాలేకపోయారో, ఎవరైతే టెట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నారో వారందరూ కూడా ఈసారి సీటెట్లో క్వాలిఫై అయ్యి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల 1 షాట్ 2 బర్డ్స్, అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే పాఠశాలలైన కేవీఎస్, ఎన్విఎస్, సైనిక్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్, రైల్వే స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్, మండల పరిషత్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్లో మీరు టీచర్ కావడం జరుగుతుంది. టీచర్ కావడం మీ కల అయితే తప్పనిసరిగా ఈ సాక్షి ఎడ్యుకేషన్లో ఉండే వీడియోస్ చూడండి. అదేవిధంగా ఎమిలీ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉండే గతంలో నేను చేసిన సబ్జెక్ట్ సెంటర్డ్ వీడియోస్ కూడా చేయండి. సీటెట్
2 పేపర్స్గా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారో, ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలనుకుంటారో వారు పేపర్ 1 క్వాలిఫై కావాలి. మరి ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం బిఎడ్ అభ్యర్థులు కూడా మరి పేపర్ 1 రాసుకోవచ్చు. మరి పేపర్ 2 ఎవరైతే 6th, 7th, 8th టీజీటీ జాబ్ లేక స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించాలనుకుంటారో మరి బిఏ అభ్యర్థులు సోషల్ స్టడీస్ కంటెంట్, మరి బీఎస్సీ అభ్యర్థులు సైన్స్ మ్యాథమెటిక్స్ కంటెంట్ స్ట్రీమ్ గల పేపర్ 2 రాయాలి. సో సీటెట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఈజ్ మెంట్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అండ్ పేపర్ 2 ఈజ్ మెంట్ ఫర్ సెకండరీ స్కూల్ టీచర్స్. మరి సీటెట్లో ఉండేటువంటి సిలబస్, సీటెట్లో మొదటి ఏరియా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. మనం బిఎడ్ స్థాయిలో, డిఎడ్ స్థాయిలో చదువుకున్న ఎడ్యుకేషనల్ సైకాలజీ మరియు పెడగాజీలో ఉండే బేసిక్స్ ఆధారంగా ఈ సిలబస్ రూపొందించడం జరిగింది. ఒక విధంగా సీటెట్లో క్వాలిఫై కావాలంటే తప్పనిసరిగా మీరు ఫోకస్ చేయాల్సిన అంశం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఎందుకంటే గత 15 సీటెట్ పాస్ పర్సెంటేజ్ మనం తీసుకుంటే మినిమం 3.5, మ్యాక్సిమం 15%. అంటే అప్లై చేసిన 100 మంది అభ్యర్థులలో మరి కనిష్టంగా 3.5% క్వాలిఫై అయ్యారు, గరిష్టంగా 15% క్వాలిఫై అయ్యారు. అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉండడం వల్ల. కనుక మీరు సీటెట్లో ఒక ఓసీ అభ్యర్థిగా 90 మార్కులు తెచ్చుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 83 లేక 84 మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడే సీటెట్ మీరు క్వాలిఫై అయినట్లు సిబిఎస్ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో టెట్ క్వాలిఫై కావడం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 60% ఉంటే 60 మార్కులు రావాల్సి ఉంటాయి. బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాల్సి ఉంటుంది. మరి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 90 మార్క్స్. కానీ సీటెట్లో అలా కాదు. సీటెట్లో ఓసీ అభ్యర్థులు 90 మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 84 మార్క్స్ తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అయినట్లు. ఎందుకు క్వాలిఫై కావటం లేదంటే ఇప్పుడే నేను చెప్పాను, మనం బిఎడ్, డిఎడ్ స్థాయిలో మాత్రమే చదువుకునేటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పైన ఫోకస్ చేయకపోవడం. ఒకవేళ మీరు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మెటీరియల్ సేకరణలో ఇబ్బందులు ఉంటే, మరి ప్రామాణికమైన వీడియోస్ లేకపోతే ఎమిలీ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో లేకుంటే ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లేలో మీరు డౌన్లోడ్ చేసుకొని దీనిపైన ఒక ప్రామాణికమైన కోర్సు నేను రూపొందించడం జరిగింది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దాదాపుగా 100 వీడియోస్ ఉంటాయి. దాంట్లో స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ మీకు మెటీరియల్ దొరకకపోతే ఇది మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో సీటెట్లో ఉండే సిలబస్లో మొదటి ఏరియా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. రెండవది లాంగ్వేజ్ 1. మరి అభ్యర్థులు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 టెట్ మాదిరి కాకుండా సీటెట్లో ఆప్షన్ ఉంటుంది. సీటెట్ సిలబస్లో ఇచ్చిన దాదాపుగా 20 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ని మీరు లాంగ్వేజ్ 1గా తీసుకోవచ్చు. ఇన్ జనరల్గా లాంగ్వేజ్ 1 అంటే మదర్ టంగ్. అంటే మీరు 10th వరకు ఏది మాతృభాషగా చదివారో, ఏది లాంగ్వేజ్ 1గా చదివారో అది తీసుకోవాలి. కానీ సీటెట్లో మాత్రం ఆప్షన్ ఉంటుంది. మీరు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 1 హిందీ తీసుకోవచ్చు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకోవచ్చు. అది మీరు చదువుకున్నటువంటి 10th వరకు చదువుకున్నటువంటి లాంగ్వేజెస్ని బట్టి మీరు ఆ కాంబినేషన్ తీసుకోవచ్చు. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 గురించి చెప్పుకున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్లో 30 మార్క్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో దాదాపుగా ఒక 10 మార్క్స్ పెడగాజీకి ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 పెడగాజీలో అవుట్ ఆఫ్ 30 బిట్స్ 15 మార్క్స్ పెడగాజీకి ఉంటాయి. లాంగ్వేజ్ 2 పెడగాజీలో అవుట్ ఆఫ్ 30 మార్క్స్ 15 మార్క్స్ పెడగాజీ ఉంటాయి. అంటే లాంగ్వేజ్ 1 పెడగాజీలో 15 మార్క్స్ పెడగాజీ, లాంగ్వేజ్ 2 సంబంధించినటువంటి పెడగాజీలో 15 మార్క్స్, అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఉండే 10 మార్క్స్ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 40 మార్క్స్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా సబ్జెక్ట్ పెడగాజీలో 30 మార్క్స్ తీసుకుంటే 70 మార్క్స్ ఓన్లీ పెడగాజీకి సంబంధించి మాత్రమే ఉంటాయి. మనం ఆ తర్వాత వీడియోస్లో నేను కంటెంట్ పైన కూడా క్లాసెస్ తీసుకుంటాను. సో వాట్ ఈజ్ పెడగాజీ, వాట్ ఈజ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్, సో వాట్ ఈజ్ లెర్నింగ్ అండ్ వాట్ ఈజ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గతంలో ఉండే వీడియోస్ కూడా మీరు సాక్షి ఎడ్యుకేషన్లో
ఎమిలియా అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడడానికి ట్రై చేయండి. ఇది క్లుప్తంగా సిలబస్కు సంబంధించి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, 90 మార్క్స్. రిమైనింగ్ 60 మార్క్స్లో ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ సిలబస్ ఆధారంగా చేసుకొని కంటెంట్ 60 మార్కులు ఉంటుంది. ఆ కంటెంట్లో కూడా 30 మార్క్స్ పెడగాజీ ఉంటుంది. ముఖ్యంగా పేపర్ 1 రాసే అభ్యర్థులకు ఈ కంటెంట్ 2 భాగాలుగా ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో 15 మార్క్స్ పెడగాజీ, 15 మార్క్స్ కంటెంట్కి సంబంధించి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 15 మార్క్స్ పెడగాజీ, 15 మార్క్స్ మరి కంటెంట్కి సంబంధించి ఉంటాయి. ఇది క్లుప్తంగా పేపర్ 1కి సంబంధించిన సిలబస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్. మరి పేపర్ 1కు సంబంధించిన కంటెంట్లో 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, దాంట్లో 15 మార్క్స్ పెడగాజీ, 15 మార్క్స్ కంటెంట్. ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో 30 మార్క్స్ ఉంటుంది, దానిలో 15 మార్క్స్ ఈవీఎస్ పెడగాజీ, మరి 15 మార్క్స్ కంటెంట్. ఇక పేపర్ 2కు సంబంధించి మనం చెప్పుకున్నాం, 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఎవరైతే బీఏ బీకామ్ చదివారో వారు సోషల్ కంటెంట్ చదవాలి. ఎవరైతే బీఎస్సీ అభ్యర్థులు ఉంటారో వారు సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ చదవాలి. సో ఇది కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, 90 మార్క్స్. రిమైనింగ్ 60 మార్క్స్లో 40 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 20 మార్క్స్ సబ్జెక్ట్ పెడగాజీ ఉంటుంది. సోషల్ వాళ్ళకు 40 మార్క్స్ కంటెంట్ ఏం చదవాలి, ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ బుక్స్ను, ఎన్సీఆర్టీ బుక్స్ను ఫోకస్ చేయాలి. దాని డిఫికల్టీ లెవెల్ 9th 10th వరకు కూడా చదువుకుంటే మంచిది. అదేవిధంగా పేపర్ 2 సైన్స్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులు కూడా మరి ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ కంటెంట్ చదవాలి. దాని డిఫికల్టీ లెవెల్ 9th 10th వరకు చదువుకోవడం మంచిది. మరి పేపర్ 2లో 60 మార్క్స్లో 20 మార్క్స్ పెడగాజీ, 40 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. ఇది క్లుప్తంగా సిలబస్ వివరాలు. వీలో చాలామంది సార్ నేను సీటెట్ ప్రిపేర్ కావాలనుకుంటున్నాను, ఏ బుక్స్ చదవాలి, ఏవి స్టాండర్డ్ బుక్స్ అని అడుగుతుంటారు. మరి జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ కండక్ట్ చేసేటువంటి సీటెట్ సిబిఎస్ఈ పుస్తకాల ఆధారంగానే ఇస్తారు. కాబట్టి ఎవరైతే సీటెట్ కంటెంట్ ప్రిపేర్ కావాలనుకుంటారో వారు ఎన్సీఆర్టీ బుక్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ను బాగా చదవాలి. అదేవిధంగా పాత ప్రశ్నాపత్రాలలో కంటెంట్ పైన ఎలా ప్రశ్నలు అడిగారో మీరు లాస్ట్ 15 years క్వశ్చన్ పేపర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవి కూడా సేకరించుకొని చదువుకోవాలి. మరి లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఎక్కువగా కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఇస్తుంటాడు, వాటితో పాటు గ్రామర్ ఉంటుంది. కనుక మీకు టెట్కు ఏవైతే చదివారో అవే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 కూడా చదవచ్చు. ఇక అభ్యర్థులు బాగా కష్టపడే సబ్జెక్టు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సబ్జెక్ట్ పెడగాజీ. వీటి కోసం ప్రామాణికమైన పుస్తకాలు అనేవి ఇప్పుడు కూడా మార్కెట్లో ఎక్కడ లేవు. కేవలం ఎన్సీఆర్టీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. అవి మీరు చదువుకోవడం వల్ల ఆ కాన్సెప్ట్స్ చాలా వరకు అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ పెడగాజీ? పెడగాజీ అంటే చాలామంది దానికి అర్థం చెప్పలేరు. పైడస్, ఎగగో అనే 2 గ్రీకు పదాల నుంచి గ్రహించబడినది పెడగాజీ. పైడస్ అంటే చైల్డ్, ఎగగో అంటే టు లీడ్ ఆర్ లీడర్. పైడస్ అంటే శిశువు, ఎగగో అంటే లీడర్ ఆర్ టు లీడ్. ప్రాచీన గ్రీకు దేశంలో బానిసలు తమ యజమానుల పిల్లలను మరి పాఠశాలలకు తీసుకొని వెళ్ళి తిరిగి వారిని తీసుకొని వచ్చేవారు ఇంటికి. కనుక ఇక్కడ పైడస్ అంటే చైల్డ్, ఎగగో అంటే లీడర్, పెడగోగ్ అంటే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్టర్, పెడగోగ్ అంటే టీచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక పెడగాజీ అనేటువంటి పదం 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. పైడస్ అంటే శిశువు చైల్డ్, ఎగగో అంటే లీడర్ ఆర్ టు లీడ్. సో the etymological meaning of pedagogy is the leading the child. So slaves, they used to lead the child to gymnasium and music schools, children of their master. Now the meaning of pedagogy is the science of teaching and learning for the children. So try to remember the science of teaching and learning for the children. So what is science, what is teaching and what is learning, and who are the children? Children means below 18 years. Science means systematic study of knowledge. Teaching means the interaction between more matured person and less matured person. And learning means
relatively permanent change in behavior that occurs due to experience. So this is the modern concept of pedagogy. మనం ఇప్పుడు ఒక చెప్పుకున్నాం, ఒక్క పదం మాత్రమే పెడగాజీ అంటే ఏమిటి. ఇట్లాంటి పదాలు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో, సబ్జెక్ట్ పెడగాజీలో ఒక 500 పదాలు ఉంటాయి. 500 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ఈ కాన్సెప్ట్స్ను మీరు ఇన్డెప్త్గా నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్ను మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో 100 వీడియోస్ ఉన్నాయి. 100 వీడియోస్లో ఈ 500 కాన్సెప్ట్స్ నేను కవరప్ చేశాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఈ వీడియోస్ చేయడం జరిగింది. తెలుగు మీడియంకి సంబంధించి కూడా సైకాలజీ వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా సాక్షి ఎడ్యుకేషన్లో గతంలో నేను చేసిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అవి మీరు దయచేసి చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ అవసరం ఉంటే సీటెట్కి సంబంధించి దిల్సుఖ్ నగర్లో ఎమిలీ అకాడమీ విద్యా సంస్థ ఉంది. ఇది సౌత్ ఇండియాలోనే సీటెట్కి కోచింగ్ ఇచ్చే ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్. కనుక ఆ ఆఫ్లైన్ సేవలు కానీ ఆన్లైన్ సేవలు కానీ ఎమిలీ అకాడమీ నుంచి మీరు ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఎలా ప్రిపేర్ కావాలి, కంటెంట్ ఎలా ప్రిపేర్ కావాలి, లాంగ్వేజ్ ఎలా ప్రిపేర్ కావాలి, వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ వివరాలు మనం చెప్పుకుంటున్నాం. కంటెంట్కి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. మీకు తెలుసు చాలామంది 21 బుక్స్ సేకరించుకొని వాటిని న్యూస్ పేపర్ మాదిరి ఒక్కొక్కసారి చదువుతారు. నేను సాక్షి ఎడ్యుకేషన్ వేదికగా మీకు ఒక టెక్నిక్ చెప్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ క్రాక్ సీటెట్ ఎగ్జామినేషన్, if you want to get teacher job at central level and state level schools, try to implement my idea and my strategy, that is read one book for 21 times and don't read 21 books for one time. I am repeating, read one standard book for 21 times and don't read 21 books for one time. నేను ఈ సాక్షి ఎడ్యుకేషన్ వేదికగా ఈ ప్రోగ్రాం చూస్తున్న అభ్యర్థులకు ఒక విలువైన సూచన చేస్తున్నాను. ఆ సూచన ఏంటంటే ఒక్క పుస్తకాన్ని 21 సార్లు చదవండి. 21 పుస్తకాలు ఒక్కసారి చదివితే మరి మనం అనుకున్నటువంటి గోల్ను మనం రీచ్ కాలేం. నీ గోల్ ఏంటి? బీఎడ్ ఎందుకు పూర్తి చేశావు? డిఎడ్ ఎందుకు పూర్తి చేశావు? గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలి. మరి డిఎడ్ పూర్తయినా బీఎడ్ పూర్తయినా ఎందుకు నీకు గవర్నమెంట్ టీచర్ జాబ్ రాలేదంటే నీకు ప్రాపర్ ప్లాన్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు, ప్రాపర్ ప్రొఫెషనల్స్ అడ్వైజర్స్ లేవు. మీకు తెలుసు ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, ఒక పీజీ పిహెచ్డి చేసిన డాక్టర్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కనుక ఈ డిఎస్సికి సంబంధించి, ఈ గురుకులాలకు సంబంధించి, ఈ మోడల్ స్కూల్స్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, టెట్కు సంబంధించి ఎమిలీ అకాడమీ వీడియోస్ కానీ, సాక్షి ఎడ్యుకేషన్లో ఉన్న నా క్లాసెస్ కానీ ఒక ప్రొఫెషనల్ వీడియోస్. కనుక అవి మీరు చూడడం వల్ల తప్పనిసరిగా మీ కళను సాకారం చేసుకుంటారు. సో సెట్ ఏ గోల్ అండ్ వర్క్ టు రీచ్ ఇట్. మీకు తెలుసు మీరు వాడుతున్నారు, స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. మీరు వాడే ఫోన్ స్మార్ట్, మీరు కూడా స్మార్ట్. బట్ మీకు స్మార్ట్ గోల్ లేదు. ఎప్పుడైతే గోల్ చాలా బలంగా ఉంటుందో, ఎప్పుడైతే గోల్ చాలా స్పష్టంగా ఉంటుందో, ఎప్పుడైతే ఒక గోల్కు మనకు ప్లాన్ ఉంటుందో తప్పనిసరిగా నీవు నమ్మితే ఐఏఎస్ జాబ్ కూడా సాధించవచ్చు, ఐపీఎస్ కూడా సాధించవచ్చు, గ్రూప్ 1 కూడా సాధించవచ్చు. టీచర్ జాబ్ అనేది ఎంసీక్యూ క్వశ్చన్స్తో కూడుకున్న పరీక్ష, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కూడుకున్న పరీక్ష, బహుళైచ్ఛిక ప్రశ్నలు మాత్రమే ఉండే పరీక్ష ఈ సీటెట్ ఎగ్జామినేషన్, టెట్ ఎగ్జామినేషన్, డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్ ఎగ్జామినేషన్. ఎగ్జామినర్ ఎంత మంచోడు అంటే ఆ 4 ఆప్షన్స్లో ఆన్సర్ కూడా ఆయనే ఇస్తాడు. నీ లక్ష్యం ఏంటంటే ఆ 4 ఆప్షన్స్లో 3 డిస్ట్రాక్టర్లను ఎలిమినేట్ చేసుకొని రైట్ ఆన్సర్ని రికగ్నైజ్ చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, సెట్ ఎ గోల్. గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించాలి. ఎందుకు సాధించాలి? 1964-66లో దౌలత్ సింగ్ కొఠారి, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, తన కమిటీ రిపోర్ట్లో మొదటి పేజీలో మొదటి లైన్లో ఒక వాక్యం చెప్పడం జరిగింది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హెర్ క్లాస్ రూమ్స్. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హెర్ క్లాస్ రూమ్స్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది, పార్లమెంటులో కాదు. కనుక ఒక టీచర్గా నువ్వు సెలెక్ట్ అయితే టీచర్ అనేవాడు బతకలేనివాడు కాదు బడిపంతులు, టీచర్ అనేవాడు బతుకు నేర్చినవాడు కాదు బడిపంతులు, టీచర్ అనేవాడు బతకగలిగేవాడు కాదు బడిపంతులు. టీచర్ అంటే తరగతి గదుల్లో పిల్లల బ్రతుకు మార్చేవాడే బడిపంతులు. కనుక ఒక తక్కువ అభిప్రాయం తీసుకోండి,
తీసుకోవద్దు. మీరు టీచర్ అంటే ఒక తక్కువ అభిప్రాయం పెట్టుకోవద్దు. చేంజ్ యువర్ యాటిట్యూడ్ రిగార్డింగ్ టు టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ ఆల్ ప్రొఫెషన్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలిసింది సీటెట్ ఎందుకు రాయాలి. సీటెట్ అనేది ఒక సెమీఫైనల్, టెట్ అనేది ఒక సెమీఫైనల్, డిఎస్సి టీఆర్టీ అనేది ఒక ఫైనల్ లాంటిది. కనుక ఫైనల్ ఆడాలంటే ఈ సెమీఫైనల్లో రన్ రేట్ బాగుండాలి. ఈ సెమీఫైనల్లో రన్ రేట్ బాగుండాలంటే ఈ తక్కువ టైంను మీరు యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీంట్లో ఉండే ఏరియాస్: పాయింట్ నెంబర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సెకండ్ 1 లాంగ్వేజ్ 1, థర్డ్ 1 లాంగ్వేజ్ 2, ఫోర్త్ 1 కంటెంట్, ఫిఫ్త్ 1 సబ్జెక్ట్ పెడగాజీ. ఈ 5 ఏరియాస్ పైన మీరు ఫోకస్ చేస్తే తప్పనిసరిగా 100+ మార్క్స్ మీరు సీటెట్లో మీరు సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం సీటెట్ అంటే ఏమిటి, సీటెట్ ఎవరు కండక్ట్ చేస్తారు, సీటెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సీటెట్లో ఉండేటువంటి సిలబస్ ఏంటి, సీటెట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, సీటెట్ కోసం ఏ బుక్స్ చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. Ctet means Central Teacher Eligibility Test, which is conducted by CBSE, Central Board of Secondary Education, in collaboration with NTA, National Testing Agency, yearly twice. According to RT 2009, Section 23, Subsection 1, based on the guidelines of NCTE, National Council for Teacher Education, Ctet is mandatory to become teacher in central government schools. Tet is mandatory to become teacher in state government schools. So, who are the eligible person to write Ctet examinations? Those who have completed diploma in elementary education, they are eligible to write paper 1. Those who have completed a degree with B.Ed are eligible to write paper 2 examination. And what are the standard books for Ctet examinations? So, NCERT books for content, and language 1, language 2, any standard grammar book, and for child development and pedagogy. So try to follow Emily Academy offline coaching and online coaching. Come to the point, Ctet examination. So how to prepare for Ctet examination? So most of the topics are concept oriented in Ctet examination. Ctet పరీక్షలో ఉండే చాలా అంశాలను కూడా భావనాత్మకంగా ఉంటాయి. For example, in child development and pedagogy, there are 4 areas. First one, child development, Shishu Vikasam. Who are the child below 18%? What is the meaning of development? Systematic changes in the individual that occur due to experience and heredity. ఒక శిశువులో జననం నుంచి మరణించేంత వరకు వచ్చే గుణాత్మక మార్పులు. సో డెవలప్మెంట్ మీన్స్ క్వాలిటేటివ్ చేంజెస్. Development means systematic changes. Development is influenced by heredity and environment. Development is continuous process. Development follows an orderly sequence. Development proceeds from more general to specific. So development is individualized process. Development is not equal in all stages. Development follows in a directional, cephalocaudal directional and praximodistal direction. And development is cumulative, and development is interrelated, development is predictable, and development is influenced by heredity and environment. వికాసం అనేది క్రమానుగతమైనది, వికాసం అనేది నిరంతరం జరుగుతుంది, వికాసం అనేది ప్రత్యేకమైనది, వికాసంలో ఒక నిర్దిష్టమైనటువంటి దిశ ఉంటుంది. శిరోపాదాభిముఖ వికాసము, సమీప దూరస్థ వికాసము. వికాసం అనేది ఒక సంచితమైనది, వికాసం అనేది పరస్పర ఆధారితము, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వికాసం అనువంశికత వల్ల పరిసరాల వల్ల ప్రభావితం కాబడుతుంది. ఏంటి వికాసం? అది ఎక్కడో ఉండేది కాదు, మనలో ఉండేదే. చూడండి, ఎప్పుడైతే ఒక అండంతో వీర్య కణం ఫలదీకరణం చెందుతుందో అది ఒక సంయుక్త బీజంగా ఏర్పడుతుంది, జైగోట్. మానవుని జీవితం జైగోట్తో ప్రారంభమవుతుంది. ఆ సంయుక్త బీజం అనేక కణాలుగా చీలి అనేక కణాలుగా విభజించబడి ఆ కణాలు అవయవాలుగా మారి ఆ అవయవాలు వ్యవస్థలుగా మారి ఆ వ్యవస్థలో ఒక శిశువుగా తల్లి గర్భంలో నుంచి 9 months తర్వాత బయటకు వస్తుంది. ఆ 9 months అప్పుడు శిశువు యొక్క బరువు 3 కిలోలు ఉంటుంది. మరి 2 సంవత్సరాలు వచ్చే నాటికి ఆ 3 కిలోల బరువు 12 కిలోలు అవుతుంది. ఈ విధంగా 18 monthsకి వచ్చేసరికి శిశువు బరువులో, శిశువు ఎత్తులో, శిశువు అంతర్గత బహిర్గత అవయవాలలో అనేక పరిమాణాత్మకమైన మార్పులు వస్తాయి. దానినే పెరుగుదల అంటాం. అయితే పుట్టిన శిశువు ఆలోచనలో, స్మృతిలో, వివేచనంలో,
సృజనాత్మకతలో, సమస్య పరిష్కార శక్తిలో, ఉద్వేగాలలో, సాంఘికపరమైన పరస్పర సంబంధాలలో, LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్లో కొన్ని మార్పులు వస్తాయి. దానినే వికాసం అంటాం. చూడండి, శారీరక పరంగా వచ్చే మార్పులు పెరుగుదల, మానసికంగా, ఉద్వేగంగా, సాంఘికంగా, భాషాపరంగా వచ్చే మార్పులు వికాసం. మరి ఈ మార్పులు కేవలం అనువంశిక కారకాల వల్ల, హార్మోన్ల వల్ల, జన్యువుల వల్ల, వయసును బట్టి వస్తే దాన్నే పరిపక్వత అంటాం. మరి శిశువులో వచ్చేటువంటి మార్పులు జ్ఞానాత్మక రంగంలో, భావవేశ రంగంలో, మానసిక చలనాత్మక రంగంలో, మరి అనుభవం వల్ల, ఉపన్యాస పద్ధతి వల్ల, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వల్ల, చారిత్రక పద్ధతి వల్ల, ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతుల వల్ల, చర్చా పద్ధతి వల్ల, మూలాధార పద్ధతి వల్ల, ప్రాజెక్టు పద్ధతి వల్ల, ప్రయోగశాల పద్ధతి వల్ల, అన్వేషణ పద్ధతి వల్ల, ఇట్లాంటి నియత అనియత యాదృచ్ఛిక అనుభవాల ద్వారా శిశువు ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పే అభ్యసనం. ఇప్పటివరకు నేను మీకు 4 భావనలు చెప్పాను. పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, పరిపక్వత అంటే ఏమిటి, అభ్యసనం అంటే ఏమిటి. పెరుగుదల శారీరకంగా వచ్చే మార్పులు, వికాసం శారీరక పరంగా వచ్చే మార్పులతో పాటు మానసికంగా, ఉద్వేగంగా, నైతికంగా, భాషాపరంగా, సాంఘిక పరంగా వచ్చే మార్పులు. మరి పరిపక్వత అంటే కేవలం అనువంశిక కారకాల వల్ల శిశువులో వచ్చే గుణాత్మక, పరిమాణాత్మక మార్పులే పరిపక్వత. మరి అభ్యసనం అంటే అనువంశికత వల్ల కాకుండా అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులే అభ్యసనం. Dear English medium students, try to understand the 4 concepts in child development and pedagogy. So what is growth, what is development, and what is maturity, and what is learning? So and try to write these points. Growth means quantitative changes. So we observe quantitative changes right from birth to till 18 years in terms of height, weight, width, and changes in internal and external organs. So these changes are termed as growth. At the time of conception, the child average growth is 3 kgs. By end of the 2 years, it is quadruples, which means almost all 12 kgs. So right from birth to till 18 years, we see some changes in terms of physical aspects like height, weight, width. So these changes called as growth. And what is the meaning of development? We observe some changes regarding to mental development, sensations, perceptions, thinking, reasoning, memory, problem solving, creativity, and the process of thinking right from birth to till the death. So all these changes called as mental development. And we see some changes among the children regarding to morality, what is right, what is wrong, what is good and what is bad. The moral judgment of the child right from birth to till adolescence, pre-conventional to conventional, conventional to post-conventional. So these changes called as moral development. And regarding to language development, right from birth to till death, we see some changes regarding to listening, speaking, reading, writing. For listening and speaking, school is not necessary. For reading and writing, school is necessary. So changes regarding to LSRW is called language development. And the first emotion of the child is crying. Of course, the last emotion of the child is also crying. Right from birth to till death, child experiences 2 types of emotions, positive emotions and negative emotions. So what are the positive emotions? Happiness, joy, empathy, love, affection, and achievement motivation. And what are the negative emotions? You might have seen in serials, negative emotions, crying, jealousy, anger, envy, anxiety, frustration, sadness. So these are all negative emotions. So changes in emotions is called emotional development. And what is social development? Maintaining interpersonal relations in the society. The child social development confined to home up to 2 years. Child involves in toy play. Child involves in solitary play. Later, child involves in parallel play, associate play, and cooperative play. Later, in between 6 to 10 years, most of the boys interact with boys,
most of the girls interact with the girls in primary schools. It is called homogeneous groups. Later in adolescence, boys mingle with girls, girls mingle with boys. It is called heterogeneous groups. Heterogeneous groups may be chums, cliques, organized groups and gangs. So this is social development. So development is a qualitative process. Development is a continuous process. Development follows an orderly sequence. Development proceeds from specific to general. Development is interrelated. Development follows in a directional, cephalocaudal direction and proximo-distal direction. Development is a cumulative process. Development is influenced by heredity and environment. Heredity is seed, environment is soil. In order to nurture a plant as a tree, both are important. So in order to develop a child, heredity and environment is important. So the father of heredity, Sir Francis Galton, he published a book, Hereditary Genius. And the father of behaviorism, J.B. Watson, he published a book, Behavior and Introduction to Comparative Psychology. In that book, he highlighted, give me a dozen infants. I can make them as doctors, lawyers, engineers, teachers, clergymen, even though dacoits and thieves, by providing appropriate environment irrespective of their hereditary traits. This is sensational statement given by J.B. Watson in 1920s. So come to the point. What is development? Development is qualitative changes. And what is the meaning of maturity? At the age of 5 to 6 months, the child is able to use some locomotor actions, creeping, crawling. At the age of 6 months, the child is able to sit. At the age of 9 months, the child is able to stand. At the age of 12 months, the child is able to walk. So these are all maturity. So maturity occurs in the individual due to biological forces rather than environmental forces. So what is the meaning of learning? So learning means change in behavior. Behavior may be cognitive, affective and psychomotor domain. In cognitive domain, there are 6 objectives according to Benjamin S. Bloom: knowledge, understanding, application, analysis, synthesis, evaluation. According to Anderson and Krathhal, in their book, A Taxonomy of Learning, Teaching and Assessment, a revision of Bloom's taxonomy of educational objectives. Objectives can be classified into 6 types: remembering, understanding, applying, analyzing, evaluating and creating. Regarding to affective domain, according to David or Krathhal, objectives are 5 types: receiving, responding, valuing, organizing and characterization. According to R.H. Dewey, in psychomotor domain, there are 5 objectives: imitation, manipulation, precision, articulation or coordination and naturalization. So these are all behavioral changes. So changes in behavior. Behavior means cognitive domain, affective domain and psychomotor domain, that influenced by experience. Experience may be learning by doing, learning by listening, learning by watching, learning by observation, learning by learning, learning by living, learning by writing, learning by reading, learning by play, learning by activities, or learning by listening a lecture. So these are all experiences. Come to the point, learning. So far I taught, so what is growth, what is development and what is maturity, what is learning. If you learn child development and pedagogy like this, you can crack Ctet examination, you can get teacher job not only in state government schools but also at central government schools. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి టీచర్ జాబ్ ఆస్పిరెంట్స్, మీకు ఇంగ్లీష్ మీడియంలో చాలా వరకు ప్రామాణికమైనటువంటి వీడియోస్ లేవు. దయచేసి మీకు ఒకవేళ టైం ఉంటే గతంలో మేము చేసినటువంటి ఇంగ్లీష్ మీడియం వీడియోస్ను మరి ఎమిలీ అకాడమీ ఆన్లైన్ కోచింగ్, ఎమిలీ అకాడమీకి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ మీకు అవైలబుల్గా ఉంది. అది వీలైతే మీరు పర్చేజ్ చేయడం వల్ల తప్పనిసరిగా తక్కువ టైంలో ఈ సబ్జెక్ట్ పైన మీరు ఒక పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్నాం సీటెట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దాంట్లో మొదటి ఏరియా చైల్డ్ డెవలప్మెంట్. చైల్డ్ డెవలప్మెంట్లో ఏం చదువుకోవాలి? కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్ ఆఫ్ మెచ్యూరిటీ, కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ జీవితంలో 10 స్టేజెస్ ఉంటాయి. డెవలప్మెంటల్ సైకాలజీ అనే బుక్లో ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించింది. సో ఎలిజబెత్ హార్లాక్ క్లాసిఫైడ్ హ్యూమన్ లైఫ్ ఇంటూ 10 స్టేజెస్ ఇన్ హెర్ పబ్లికేషన్ డెవలప్మెంటల్ సైకాలజీ. ఫస్ట్ వన్, ఇన్ఫాన్సీ, బర్త్ టు 2 weeks, babyhood 2 weeks to 2 years, early childhood 3 to 5 years,
late childhood 6 to 10 years, and puberty 11 to 13 years, early adolescence 13 to 17 years, late adolescence 18 to 21 years, adulthood 21 to 40 years, middle age 41 to 60 years, and old age above 60 years. మీ స్టేజ్ ఏదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కాకుంటే ఎప్పుడు, నీవు కాకుంటే ఎవరు టీచర్ జాబ్ సాధించేది నీ ఫ్యూచర్ మార్చుకునేది. అంటే నాకు తెలిసినంతవరకు మీ జీవితంలో దాదాపుగా 7 స్టేజెస్ అయిపోయింటాయి. ఇన్ఫాన్సీ, బేబీహుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ఎర్లీ అడోలసెన్స్, ఓకే, లేట్ అడోలసెన్స్, ప్యూబర్టీ, ఇప్పుడు మీరు అడల్ట్హుడ్లో ఉంటారు. మీ జీవితంలో మిగిలిన దశలు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. కనుక అవకాశం వచ్చినప్పుడు అది ఉపయోగించుకోవాలి. దురదృష్ట దేవత రోజు తలుపు కొడుతుంటుంది, అదృష్ట దేవత ఈ వీడియో ద్వారా ఒక్కసారే తలుపు కొడుతుంది. కనుక మీరు ఈ వీడియోస్ చూడడం వల్ల, ప్రామాణికమైనటువంటి ఎమిలీ అకాడమీ మెటీరియల్ క్లాసెస్ వినడం వల్ల తప్పనిసరిగా సీటెట్ క్వాలిఫై కావచ్చు, మీరు టీచర్ జాబ్ సాధించవచ్చు. సో చైల్డ్ డెవలప్మెంట్లో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ చదవాలి, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ చదవాలి. ఆ తర్వాత ఒక 5 థీరీస్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఇవి ఆ తర్వాత నేను ఈ థీరీస్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్. జీన్ పియాజే ఒక స్విస్ చైల్డ్ సైకాలజిస్ట్. మరి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో 4 స్టేజెస్ చెప్తాడు. సెన్సరీ మోటార్ స్టేజ్, బర్త్ టు 2 years, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 years to 7 years, కాంక్రీట్ ఆపరేషనల్ పీరియడ్ 7 to 11 years, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ పీరియడ్ 11 to 16 years. ఈ థియరీ పైన తప్పనిసరిగా 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మోరల్ డెవలప్మెంట్ థియరీ. లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్లో 3 levels 6 stages పేర్కొనడం జరిగింది. ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. ప్రతి లెవెల్లో 2 stages ఉంటాయి. వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ హోవార్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. హోవార్డ్ గార్డ్నర్ కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ, ప్రజ్ఞాలబ్ధిని వ్యతిరేకించారు. వ్యక్తి యొక్క మెదడులో 8 సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పాడు. మీకు తెలుసు, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్, విజువల్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, మ్యూజికల్ ఇంటెలిజెన్స్, బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అండ్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. సో హోవార్డ్ గార్డ్నర్ థియరీతో పాటు డానియల్ గోల్మెన్ చెప్పిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటితో పాటు ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కనబడేటువంటి ఇంటెలిజెన్స్, రీజనింగ్, థింకింగ్, క్రియేటివిటీ, తర్వాత యాప్టిట్యూడ్, ఈ అంశాలపైన ఫోకస్ చేయాలి. అదేవిధంగా పర్సనాలిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ? ది వర్డ్ పర్సనాలిటీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ పర్సనో, which means mask. So the etymological meaning of personality is related to external body of a person. So what is personality? Nature of personality, theories of personality and assessment of personality. So these are also important concepts in Ctet examination. So దీంతో పాటు మీకు మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. మెంటల్ ఇల్ హెల్త్ను 2 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు, సైకోసిస్, న్యూరోసిస్. సో న్యూరోసిస్ అనేవి మైల్డ్ ప్రాబ్లమ్స్, సైకోసిస్ అనేవి సివియర్ ప్రాబ్లమ్స్. సో న్యూరోసిస్లో యాంగ్జైటీ లాంటి అంశాలు ఉంటాయి, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ లాంటివి ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ లాంటివి ఉంటాయి. కానీ సైకోసిస్లో ఇల్యూజన్, డెల్యూజన్, ఇన్సానిటీ, హెలుసినేషన్ లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఇవి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్. డియర్ స్టూడెంట్స్, ఆ తర్వాత లెర్నింగ్ అండ్ పెడగాజీ కూడా ఆ తర్వాత వీడియోస్లో మనం చెప్పుకుంటాం. తప్పనిసరిగా సాక్షి ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ పైన స్టాండర్డ్ బుక్స్, స్టాండర్డ్ మెటీరియల్, స్టాండర్డ్ క్లాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలంటే ఇప్పుడే ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్ను మరి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.